ఏ కన్వెన్షన్లో అయితే ఉన్నాము. ఈ ఏ కన్వెన్షన్లో అమరావతి ప్రావర్టీ షో అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రావర్టీ షో అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన మినియేచర్ మాస్టర్ ప్లాన్ అయితే ఒక ఎత్తనైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్ అయితే ఎలా ఉంటుంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి మొత్తం డిస్ప్లే అయితే చేశారు. అమరావతి క్యాపిటల్ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దాంట్లో మనకి 35 ట్రంక్ రోడ్స్ అయితే వస్తున్నాయి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు 16, నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి 18 రోడ్లు అయితే ఉంటాయి. అందులో N1, N2, N3 అలా అయితే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అండి E1 నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో గవర్నమెంట్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా వచ్చేసి N11, N12 రెండు రోడ్లు మధ్యలో అయితే ఉంటుంది. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కృష్ణా రివర్ ఒడ్డు నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అది E1 రోడ్ నుండి స్టార్ట్ అయ్యి E9 రోడ్ వరకు అయితే కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది. దీంట్లో మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసి E7 రోడ్ వరకు అయితే ఉంటుంది. ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ ని మనం ఏంటంటే ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏ నుండి G వరకు అయితే ఉంటుంది. అంటే సెక్టార్ ఏ నుండి సెక్టార్ G వరకు అయితే గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ ఇక్కడ ఈ మినియేచర్ పిక్చర్ ఏంటంటే ఇక్కడ హైలైట్ అని అయితే చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. ఈ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం 1575 ఎకరాల్లో ఉంటుంది. దాన్ని జోన్లు వైజ్గా కేటాయించారు. ఏ జోన్కి ఎన్ని ఎకరాలు కేటాయించారు ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంది. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ అనమాట ఇది. నేను ఈ వీడియో 1 వీక్ బ్యాకే తీశాను, కానీ ఈ వీడియో ఏంటంటే డిలీట్ అవ్వడం వల్ల దీన్ని బ్యాకప్ చేసుకోవడానికి నాకు టైం అయితే పట్టింది. అందుకనే నేను ఈ వీడియో చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. దానికి రియల్లీ సారీ చెప్తున్నాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే ప్రతి అంశం డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందా అని చెప్పి మీరు ఇక్కడ మొత్తం చూడండి. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏంటంటే సూపర్ బ్లాక్ ఏ నుండి సూపర్ బ్లాక్ F వరకు అయితే ఇలా కేటాయించారు. అంటే బ్లాకుల వైజ్గా కేటాయించారు. మొత్తం 8 బ్లాకులు అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన బౌండరీస్. అంటే నార్త్ సైడ్ ఏమేమి బౌండరీస్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్